సంక్రాంతి పండగకి స్వగ్రామాలకు వెళ్లిన పట్టణవాసులు సెలవులు ముగియడంతో తిరుగు పయనమయ్యారు. గురువారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో గ్రామాల నుంచి నగరాల బాట పట్టారు. దీంతో ఒక్కసారిగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. హైదరాబాద్ వైపుగా వేలాది కార్లు ఒకేసారి వస్తుండడంతో రహదారి మొత్తం వాహనాలతో నిండిపోయింది. ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే టోల్ గేట్ దాటి వెళ్తున్నాయి. అయితే వాహనాల రద్దీ కారణంగా చౌటుప్పల్ పట్టణంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు, జేఎంఆర్ సిబ్బంది ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్కు బారికేడ్స్ వేసి ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ఇక వాహనాల రద్దీకి సంబంధించి పంతంగి టోల్ ప్లాజా నుండి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో మాత్రం ప్రజలు గ్రామాల నుండి హైదరాబాద్ బయలుదేరుతున్న క్రమంలో జాతీయ రహదారిపై మాత్రం అధికార రద్దీ, వాహనాల రద్దీ కొనసాగుతుంది. దీంట్లో భాగంగానే మనం చూసుకోవచ్చు, మనం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. ఇక్కడ వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుంది. ముఖ్యంగా రహదారిపై ఎక్కువ ట్రాఫిక్ జామ్ నమోదవుతుంది. మనం ఈ విజువల్లో చూసుకోవచ్చు ఎంత భారీ మొత్తంలో వాహనాల రద్దీ అనేది కొనసాగుతుందో. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే కొర్లపాడ్ టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ రహదారులపై కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద మాత్రం హైదరాబాద్ వెళ్లే సంబంధించి 8 బూత్లను తెరిచి ఉంచారు. అలాగే పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం 10 బూత్లను తెరిచి ఉంచారు. అంటే ఈ హైవేకి సంబంధించి మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే గత మాత్రం ఎక్కువ మొత్తంలో వాహనాలు అనేవి జాతీయ రహదారిపై వెళ్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ టోల్ ప్లాజా దగ్గర కొన్ని వేల వాహనాలు అనేవి లైన్లలో నిలబడ్డాయి. అయితే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కానీ అలాగే జీఎం అధికారులు ప్రతి స్టేజ్ దగ్గర, అంటే గ్రామాల దగ్గర క్రాసింగ్ అయ్యే రోడ్ల దగ్గర మాత్రం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా నుండి చూసుకుంటే అక్కడ కొత్తగూడెం వరకు మాత్రం ఒక 200 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మాత్రం ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఇక్కడ దగ్గర ఉండి ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులు మాత్రం పర్యవేక్షిస్తున్నారు. చూసుకోవచ్చు మనం ఎంత పెద్ద మొత్తంలో ఒకేసారి వేల వాహనాలు గ్రామాల నుండి, అంటే పండగ సందర్భంగా పట్టణం నుండి గ్రామాలకు వెళ్లిన వాహనాలు ఎక్కువ మొత్తంలో ఈ రోజు తరలి రావడంతో మాత్రం ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం ఎక్కువ మొత్తంలో వాహనాల రద్దీ కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వాహనాల రద్దీ అనేది ఈ రోజుతో పాటు రేపు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనం ఇదే విధంగా చూసుకుంటే చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఈ భారీ వాహనాలు రావడంతో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో క్రాసింగ్ చేసే రోడ్ల దగ్గర మాత్రం భారీ ట్రాఫిక్ ఏర్పాటు అవుతుంది. ముఖ్యంగా 2-3 కిలోమీటర్ల మేర మాత్రం చౌటుప్పల్ పట్టణంలో ఈ వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, నిజంగా ఈ వాహనాల రద్దీ అనేది ఎంత భారీ మొత్తంలో ఉందో అనేది మనకు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కనపడుతుంది. మొత్తం 16 బూతులు కానీ ఇక్కడ 10 బూతులను తెరిచిన అధికారులు అయినా కూడా ఈ వాహనాల రద్దీ అనేది ఎక్కువ మొత్తంలో భారీ సంఖ్యలో ఇక్కడ వాహనాలు అనేవి నిలిచిపోతున్నాయి. అయితే ఇక్కడ ఫాస్టాగ్ విధానం ఉండటంతో పాటు 2 సెకన్లలోనే ఇక్కడ ఫాస్టాగ్ విధానంతో 2 సెకన్లలోనే వాహనాలు అనేవి టోల్ ప్లాజా నుండి వెళ్తున్నాయి. అయినా కూడా నిమిషాల వ్యవధిలోనే కొన్ని వందల వేల వాహనాలు మాత్రం ఈ రహదారిపై వెళ్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎలాంటి ప్రమాదం, ఎక్కడ వాహనాలు మధ్యలో ఆపకుండా, అంటే మామూలుగా టిఫిన్ సెంటర్లు కానీ టీ కొట్ల దగ్గర వాహనాలు ఆపకుండా రోడ్ల మీద ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రం పోలీసులు వాళ్ళు ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నారు. మనం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఈ వాహనాల రద్దీ చూస్తుంటే మాత్రం మనకి ఈ రోజు మొత్తం కొనసాగే అవకాశం ఉంది. అలాగే రేపు సాయంత్రం వరకు కూడా ఈ వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పండుగ ముందు మాత్రం 1,48,000 వాహనాలు 2 రోజుల క్రమంలోనే వెళ్లిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు అదే రద్దీ ఉదయం నుండి మాత్రం ఈ రద్దీ అనేది వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే కొర్లపాడ్ టోల్ ప్లాజా దగ్గర మొత్తం 8 బూత్లను, అలాగే చూసుకుంటే పంతంగి టోల్ ప్లాజా దగ్గర 10 బూత్లను వాహనాల రద్దీని ఎక్కువ మొత్తంలో పోతున్నాయి కాబట్టి ఎక్కువ బూతులను తెరిచిన అధికారులు, ముఖ్యంగా చూసుకుంటే పోలీసు అధికారులు కానీ ఇక్కడ జీఎం అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఇక ట్రాఫిక్ నియంత్రణ కోసం అయితే వాళ్ళు చేస్తున్నారు. పంతంగి నుండి నరేష్, 6 టీవీ, యాదాద్రి.